కానీ గత కొద్ది నెలలుగా అనుమానాస్పద స్థితిలో అక్కడ ఉగ్రవాదులు హతం కావడం ఇప్పుడు పాకిస్తాన్ ఆందోళన గురి చేస్తోంది. విజువల్ మీరు చూడొచ్చు. గత నెలలో భారత్కు అజిజ్ వార్నింగ్ ఇస్తున్న విజువల్. గత నెలలో మాట్లాడుతున్న సందర్భంలో బాల్కనైజేషన్ అనే ఒక పదాన్ని వాడుతున్నాడు. బాల్కనైజేషన్ అంటే ఏం లేదు, అంటే సాధారణంగా అది గతం గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇప్పుడు చెప్పాలంటే అర్థమయ్యే రీతిలో చెప్పుకోవాలనుకుంటే చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా చేసేస్తాం, దేశాన్ని ముక్కలు ముక్కలు చేసేస్తాడంట వీడు. ఇప్పుడు వీడు హతమయ్యాడు. ఈ విజువల్, ఈ కథనం కాస్త మిమ్మల్ని కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. వాడి మృతదేహాన్ని చూపించి మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు, ఇటువంటి విజువల్స్ చూసినప్పుడు కాస్త కలవరపడగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. These are the disturbing visuals. Viewer discretion is advised. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఇంకొక ఉగ్రవాది హతమయ్యాడు. జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ హతమైన ఆ విజువల్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రస్తుతం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. కానీ ఎక్కడ జైషే మహమ్మద్ కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ అధికారులు కావచ్చు, ఎక్కడ అధికారికంగా ధృవీకరించలేదు. కానీ జైషే మహమ్మద్ ఆ నెట్వర్క్లో మాత్రం ప్రస్తుతం వీడు చచ్చాడు అనే వార్త మాత్రం చక్కగా కొడుతోందనేది మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా ఇటువంటి ప్రచారం కాస్త ఊపందుకున్న సందర్భం. అయితే ఇక్కడ ఏం జరిగింది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గత కొన్ని రోజులుగా అనుమానాస్పద స్థితిలో, అనుమానాస్పద రీతిలో బ్యాక్ టు బ్యాక్ అక్కడ ఉగ్రవాదులు హతమవుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోని అసలు ఇంతకీ వీడేమన్నాడు? ఈ అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం ఎటువంటి స్టేట్మెంట్స్ చేశాడు భారత్కు వ్యతిరేకంగా ఒకసారి చూద్దాం. सोवियत यूनियन टूट गया, अमेरिका की नाक को काट दिया, अब भारी हिंदुस्तान ही आ रहे हैं, मौलाना मसूदनगर के मुजाहिदीन आ रहे हैं। नरेंद्र मोदी संभाल सकता है अपनी हिंदुस्तान की हुकूमत को सवाल, वरना मुजाहिदीन तुम्हारे चपड़े से और तुम्हारी जुबान से कश्मीर का नाम भी छीन लेंगे और कश्मीर के हितों को भी छीन लेंगे इंशाअल्लाह। बुलंद आवाज से आखिर तक आवाज आनी चाहिए, आखिर तक आवाज आनी चाहिए, बुलंद आवाज से आवाज आनी चाहिए। मुजाहिदीन निकल पड़े इंशाअल्लाह। अब गज़ा आजाद हो चुका, मजीद अल्लाह फतह देगा। बारी गज़वा हिंद की है। చూసారుగా, వాడు ప్రధాని నరేంద్ర మోదీని బెదిరిస్తున్నాడు, భారత్ను బెదిరిస్తున్నాడు. ఇంకొకసారి వాడి కామెంట్స్ విందాం. ఎందుకంటే వాడు మాట్లాడే రీతిలో వాడు ఏ స్థాయిలో అక్కడ వాళ్ళని అడ్రస్ చేస్తూ ఎంత ఉద్రేకంగాను వాళ్ళని రెచ్చగొట్టేలా ఏ స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నాడో ఇంకొకసారి చూద్దాం. अब गज़ा आजाद हो चुका, मजीद अल्लाह फतह देगा। बारी गज़वा हिंद की है। वारसा पैक्ट टूट गया, सोवियत यूनियन टूट गया, अमेरिका की नाक को काट दिया, अब भारी हिंदुस्तान ही आ रहे हैं, मौलाना मसूदनगर के मुजाहिदीन आ रहे हैं। नरेंद्र मोदी संभाल सकता है अपनी हिंदुस्तान की हुकूमत को सवाल, वरना मुजाहिदीन तुम्हारे चपड़े से और तुम्हारी जुबान से कश्मीर का नाम भी छीन लेंगे और कश्मीर के हितों को भी छीन लेंगे इंशाअल्लाह। बुलंद आवाज से आखिर तक आवाज आनी चाहिए, आखिर तक आवाज आनी चाहिए, बुलंद आवाज से आवाज आनी चाहिए। मुजाहिदीन निकल पड़े। చూసారుగా, సోవియట్ యూనియన్ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతున్న సందర్భంలో సైఫుల్లా ఏమయ్యాడు? మరీ ముఖ్యంగా ఎంత దాడులకు, ఇక్కడ ఎటువంటి దాడులకు పాల్పడ్డాడు అబూ సైఫుల్లా? వాడు మరణించిన ఆ విజువల్ గుర్తుందా? ఇప్పుడు వీడు కూడా చచ్చాడు అనేది ఇంకా అధికారికంగా ధృవీకరించలేకపోతున్నారు వాళ్ళు. మనసు రావటం లేదు. వీడు చచ్చాడు అనే మాట ఒప్పుకోవడానికి మనసు రావటం లేదు. భారత్ను ముక్కలు చేస్తాడట, భారత్ను ముక్కలు చేసేస్తాడట. ఇలాంటి వ్యక్తి అబ్దుల్ అజీజ్, ఈ ఉగ్రవాది, ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాది భారత్ను రెచ్చగొడుతున్నాడు. భారత్లో ఉన్న శాంతిని చెరిపేందుకు ప్రయత్నం చేస్తారట, భారత్ మీద దాడి చేస్తారట. ఇటువంటి వ్యక్తి ఇప్పుడు చచ్చాడు. వీడు చచ్చాడు అనే వార్త చెప్పడానికి పాకిస్తాన్ ఆలోచిస్తోంది. ఎందుకంటే అక్కడెక్కడో
వీడు చస్తే ఆ ఇంపాక్ట్ జైషే మహమ్మద్లో ఉన్న వాళ్ళందరి మీద పడుతుంది. వీడు చచ్చాడు అనే వార్త అందరినీ షాక్కి గురి చేస్తుంది. వాళ్ళల్లో మరింత భయాన్ని రేకెత్తిస్తుంది. వీడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఎవడు చంపాడో తెలియదు, ఎందుకు చంపాడో తెలియదు, ఎందుకు చంపుతున్నాడో తెలియదు, కానీ చంపుతున్నారు. ఒక్కొక్కరిని వేటాడి వెంటాడి చంపుతున్నారు. జైషే మహమ్మద్కి సంబంధించి ఒక్కొక్క ఉగ్రవాదిని ఏరుతున్నారు. గత కొద్ది రోజులుగా చూసాం. సైఫుల్లా వాడు చచ్చాడు. వాడి ఆపరేషన్ ఏంటి? వాడి ఆపరేషన్ ఎలా ఉండింది? ఇక్కడున్న భారత్లో ఉన్న ఆ యువత ఉంటారు కదా, వాళ్ళను ఉగ్రవాదులుగా మార్చేందుకు, దాంతోపాటు వాళ్ళని మార్చిన తర్వాత వాళ్ళను కోఆర్డినేషన్, అంటే ఒక ఉగ్రదాడికి ఎలా కోఆర్డినేట్ చేయాలి, వీడు కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళ చేత మాట్లాడించేవాడు. అంటే ఆ దాడికి సంబంధించి అటువంటి వ్యక్తి ఎక్కడెక్కడ దాక్కున్నాడో మనం చూసాం. మరీ ముఖ్యంగా వేటాడి పాకిస్తాన్లోనే చంపేస్తున్న పరిస్థితి ఉంది. ఇలా ఒక్కొక్కరిని ఎక్కడెక్కడ ఏ కలుగులో ఏ పందుకొక్కు దాక్కున్నా వేటాడి చంపుతున్నారు. ఎవరో తెలియదు, ఎందుకో తెలియదు, ఏ విధంగానో తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు, కానీ ఉగ్రవాదులు మాత్రం చస్తున్నారు. భారత్పై వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఒక్కొక్క ఉగ్రవాది భూస్థాపితమవుతున్నాడు. ఆ సంస్థలు పేలిపోతున్నాయి. ఆ సంస్థల మీద దాడి జరుగుతోంది. అది జైషే మహమ్మద్ కావచ్చు, హిజ్బుల్ ముజాహిద్దీన్ కావచ్చు, లష్కర్ తైబా కావచ్చు. ఒక్కొక్కరిని వెంటాడి చంపుతున్నారంతే. ఎందుకు ఈ మాటను ఇంత బహుశా మీరు ఆక్రోశం అంటారో లేకపోతే ఎమోషన్ అంటారో, దానికి ఏ పదమైన ఇవ్వండి, కానీ వీళ్ళు మాట్లాడుతున్న మాటలకి ఎందుకు కోపం రాదు? ఎక్కడో మూలన కూర్చొని భారతదేశం మీద మాటల దాడి చేసి భారతదేశంలో శాంతిని కకావికలం చేయాలని ప్రయత్నం చేసి ఇలాంటి దుర్మార్గులు చస్తే ఏమనాలి ఇంకా? మరి ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అక్కడి నుంచి లష్కర్ తైబా కావచ్చు, హిజ్బుల్ ముజాహిద్దీన్ కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, వీళ్లకు చెందిన ఒక్కొక్కరిని వెంటాడి ఏ కలుగులో ఏ పందుకొక్కు దాక్కున్నా బయటకు తీసుకొచ్చి వాళ్ళను భూస్థాపితం చేస్తోంది. ఎవరో తెలీదు, ఎందుకో తెలీదు, ఏ విధంగానో తెలీదు, ఎటువంటి కార్యాచరణో తెలీదు, కానీ రిమెంబర్ కొడుతున్న ఒక్కొక్కరిని కూడా ఒక్కొక్క వికెట్ పడుతూ ఉంటే కూసాలు కదులుతున్నాయి. వెన్నులో వణుకు మొదలవుతోంది జైషే మహమ్మద్ ఉగ్రవాదులకి. మరి ముఖ్యంగా వాడున్నాడు హఫీజ్. వాడేమంటాడు? నేను కూడా చస్తే బాగున్నాను. నువ్వంత వేగంగా చావరా, ఎందుకంటే నీ కుటుంబం చచ్చింద ఆ సందర్భంలో నీకు తెలిసింది కదా బాధ అంటే ఏంటో. వీళ్ళంతా నీ సోకాల్డ్ కుటుంబమే కదా. ఒక్కొక్కరిని వేటాడి నీ కళ్ళ ముందే నువ్వు నిర్మించుకున్న ఆ దుర్మార్గపు సామ్రాజ్యం భూస్థాపితమవుతూ ఉంటే అప్పుడు చూసారా ఏమంటుంది? ఇప్పుడు ఏ జరిగినా అక్కడ ఉగ్రవాది ఎవడు చచ్చినా భారత్ మీద ఆ నెపాన్ని మోపే ప్రయత్నం చేస్తోంది పిచ్చి పాకిస్తాన్. అబ్దుల్ రవూఫ్ అజార్ జైషే మహమ్మద్కి సంబంధించిన వ్యవస్థాపకుడు, మసూద్ అజార్ సోదరుడు. వీడు చచ్చాడు. ఆపరేషన్ సింధూర్ దాడిలో గాయపడుతూ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మౌలానా అబ్దుల్ అజీజ్, ఇదిగో వీడే చూస్తున్నారుగా. మీకు